హలో అందరికీ. పల్నాడు జిల్లాలో ఫేమస్ మ్యాక్స్లో ఫేషియల్ హాస్పిటల్ అయిన ఎంఏఆర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నుంచి స్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పళ్ళల్లో ఎనామిల్ అంటే ఏమిటి, అది ఎందుకు అరిగిపోతుంది. ఎనామిల్ అనేది మన శరీరంలో అత్యంత గట్టిపడిన భాగం. ఇది పళ్ళ బయటి పొరను ఏర్పరుస్తుంది మరియు దంతాలను క్షీణం నుండి రక్షిస్తుంది. ఎనామిల్లో 96% ఖనిజాలు మరియు 4% నీరు, కొల్లాజెన్ మరియు ఇతర ప్రోటీన్లు ఉంటాయి. ఎనామిల్ ఎందుకు అరిగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎనామిల్ అరిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆమ్లాలు. ఫలకంలోని బ్యాక్టీరియా ఆహారంలోని చక్కెరను ఆమ్లాలుగా మార్చడం వల్ల ఎనామిల్ క్షీణిస్తుంది. పళ్ళను శుభ్రం చేయకపోవడం వల్ల ఫలకం డాటర్గా మారి ఎనామిల్ను క్షీణింపచేస్తుంది. పొడినూరు లాలాజలం లేకపోవడం వల్ల ఆమ్లాలను తటస్థీకరించడం కష్టమవుతుంది. చక్కెర పదార్థాలు ఎక్కువగా వినియోగం వల్ల బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తుంది. నిద్రలో పళ్ళు గ్రైండ్ చేయడం వల్ల ఎనామిల్ అరిగిపోతుంది. ఆమ్ల పానీయాలు తీసుకోవడం వల్ల కూడా, ఉదాహరణకు సోడా, నిమ్మరసం వంటి ఆమ్ల పానీయాలు ఎనామిల్ను క్షీణింపచేస్తాయి. వయసు పెరిగే కొద్దీ కూడా ఎనామిల్ సహజంగా క్షీణిస్తుంది. ఎనామిల్ క్షీణతను నివారించడానికి చిట్కాలు తెలుసుకుందామా ఇప్పుడు. రోజుకు 2 సార్లు ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో పళ్ళు తోముకోవడం, రోజుకు ఒకసారి ఫ్లోస్ చేయడం, చక్కెర పదార్థాల వినియోగాన్ని తగ్గించటం, ఆమ్ల పానీయాలను నివారించటం, క్రమం తప్పకుండా దంత వైద్యున్ని సంప్రదించడం. ఎనామిల్ క్షీణత చికిత్స దాని తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. చిన్న క్షీణతకు ఫ్లోరైడ్ వార్నిష్ లేదా జెల్ చికిత్స సరిపోతుంది. మరింత తీవ్రమైన సందర్భాల్లో రంధ్రాన్ని భర్తీ చేయటం లేదా కృత్రిమ ఎనామిల్ను అప్లై చేయటం అవసరం కావచ్చు. మీకు ఎనామిల్ క్షీణత గురించి ఏమైనా సందేహాలు ఉంటే మీ దంత వైద్యున్ని లేదా ఎంఏఆర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ని సంప్రదించండి.